రైతు సోదరులందరికీ నమస్కారం. జనరల్గా కర్త కర్మ క్రియ అంటారు. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఫీల్డ్కి నేను చెప్పిన పదానికి సంబంధం ఏంటంటే కర్త కర్త అంటే ఈ ఇత్తనానికి సంబంధించినటువంటి కంపెనీ ఆయన మీరు చూస్తున్నటువంటి కోటిరెడ్డి గారు. దానితో పాటు కర్మ కర్మ అంటే ఈ ఇత్తనాన్ని ప్రేరేపించి ఈ పొలంలో వేయించినటువంటి గోపి గారు మీరు చూస్తున్నది. అదేవిధంగా క్రియ, ఆ క్రియ అంటే ఎవరంటే పని చేసిన వాళ్ళు. సో రైతు కృష్ణారెడ్డి గారు ఈ పొలాన్ని సాగు చేయటం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మిరప విత్తనాలకు సంబంధించి మనం ప్రజెంట్ డిసెంబర్ 1వ తారీఖు 2025 ఖమ్మం ఏరియాలో ఉండడం జరిగింది. ఈ ఇత్తనానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రైతు మాటల్లో మనం ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వజ్రాల కృష్ణారెడ్డి అండి. ఓకే, ఈ ఊరు సార్? మా తల్లాడ మండలం పినపాక అండి. పినపాక అంటే ఖమ్మం ఏరియా కిందకి వస్తుంది. ఖమ్మం జిల్లా. సో ఈ చుట్టుపక్కల మిరప తోటలో ఎక్కడ చూసినా కానీ అనుకున్నంతగా లేవు. ఎందుకంటే నల్ల తామర పురుగు అటాక్ కావచ్చు, అదేవిధంగా వైరస్ అటాక్ కావచ్చు. మీరు ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి పొలం పని చేస్తున్నారు సార్? 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో ఆ 25 ఇయర్స్ సర్వీస్లో మీరు రకరకాల మిరపిత్తనాలు వాడే ఉంటారు. వాటన్నిటిలలో ఇది మెరుగ్గా ఉందా, జనరల్గానే ఉందా? మెరుగ్గానే ఉందండి. మెరుగ్గానే ఉంది. ఎదుగుదల ఎప్పుడూ లేదు. ఇప్పుడు వేసినా తక్కువ ఉండేది. దగ్గర దగ్గర నా హైట్ వచ్చింది. బాగుందండి. ఇగురు కానీ అంతా కాపు కానీ నల్లి కూడా బాగానే తట్టుకున్నట్టుంది. ఈ నల్లి ఉన్నా కూడా పిందెలు అవుతున్నాయండి మంచిగా. పూత కాస్త పిందవుతుంది. ఓకే, ఈ ఇత్తనం యొక్క స్పెషాలిటీస్ ఇంకా ఏమన్నా గమనించారా? ఇదైతే పెట్టుబడి అయితే చాలా తక్కువ పెట్టానండి నేను. ఓకే, ఎంత పెట్టారు ఎకరానికి? అంటే ఇప్పుడు అంటే మామూలుగా అయితే మీరు అందాజుగా చెప్పొచ్చు, బరాబర్ ఏం లేదు, అందాజు 25,000 దాకా అయినాయండి. మామూలుగా కింద మందులు పై మందులు కలిసి. ఓకే, మిగతా అంటే దుక్కులు అవన్నీ ఉంటాయి. ఏదైనా ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇప్పటి వరకు పెట్టారు. అవునండి. ఈ చేను మొత్తం కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కాస్తే ఎకరానికి ఎంత దిగుబడి తీయొచ్చు అంటారు? ఎకరానికి వచ్చి 30 అయితే గ్యారంటీ అవుతుందండి. కొద్దిగా అటు ఇటు మీరేం చెప్పలే, మీ ఐడియా ప్రకారం చెప్పండి. మీరు చూస్తారు 35 మధ్యలో అయితే ఇలా ఇప్పుడున్న పరిస్థితులు కాస్తే ఇంకా అదనంగా కొమ్మేసి కాస్తే 40 దాటే అవకాశం కూడా ఉన్నది. ఈ ఫీల్డ్ అలా ఉన్నది. దానితో పాటు అన్న అది వేరే ఇత్తనం. ఓకే, అది వేరే ఇత్తనం నర్సరీలో తీసుకొచ్చి నాటారు, మొక్క తక్కువైందని. అన్న మీకు ఎలా అనిపించింది అన్న ఇది? మీకు ఎలా అనిపించింది ఇత్తనం? చాలా బాగుందండి. క్వాలిటీ కూడా ఉంది. క్వాలిటీ కూడా ఉందా? చెట్టు కూడా చాలా ఎత్తుగా ఎదిగింది. మనకి క్రాప్ కూడా మంచి క్వాలిటీ ఉంది. సైజ్ కూడా కాయ కూడా చాలా జంప్ ఉంది. ఓకే, అయితే ఈ ఇత్తనాన్ని రైతు సోదరులు అందరూ వాడొచ్చు అంటారా? వాడొచ్చండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, మనం గట్టమ్మటే ఉన్నాం. ఎందుకంటే చేను లోపల పోయే పరిస్థితి కూడా లేదు, మొత్తం అల్లుకుపోయి ఉంది. సో ఈ వెరైటీ అందరికీ నచ్చింది కదా, అందరూ వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, గట్టి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒక మనిషి తను చేసే పనిలో వృద్ధి సాధించాలన్నా, లేదంటే తను చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా మనిషికి కావాల్సింది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. సో అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నటువంటిది ఒక చేలో ఏదో ఒక మూలన ఒక కాసిన కొమ్మను పట్టుకొని ఊపితే
లేదంటే దాంతో ఫోటో దిగితే అది రీల్ అవుతుంది. కానీ అదే చేలో మొత్తం కొమ్మలు, చేను మొత్తం కాసిన వాటన్నిటిని ఊపి చూపిస్తే అది రియాలిటీ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి రైతు విత్తనాన్ని ఎంచుకునే విషయంలలో మీరు రకరకాల ఫీల్డ్స్ చూస్తూ ఉంటారు. ఇది చూస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి విత్తనం ఎంచుకునే విషయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకొని విత్తనాలని ఎంచుకుంటారు అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విత్తనం ఏందో చెప్పడం మర్చిపోయాను. అదేందంటే ఇదొచ్చేసరికి తేజ సెగ్మెంట్‌కి సంబంధించి యువరాజ్ గోల్డ్ అనే విత్తనం. ఇది వచ్చేసరికి ఆద్య అగ్రి జెనెటిక్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేడ్చల్, హైదరాబాద్ కంపెనీ వారి యువరాజ్ గోల్డ్ మరియు ఇతర కంపెనీ విత్తనములు. సో, దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇది కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.